ఇంత బుర్రలు ఉన్నాయి. ఒక్కడికైనా ఎప్పుడైనా ఇలాంటి ఐడియా తట్టిందిరా? ఏం ఐడియా? ఒరే మహేష్, ఇటు బొక్కల ఐడియాలన్నీ ఎండో అవసరమా? వెళ్ళిపోదాం పదా. ఐడియా చెప్సేకి వెళ్ళిపోదు గానీ ఆగే. నువ్వు చెప్పురా. అది కాదురా మైస్, నాటుగుంటల గ్యాంగ్ అని చెప్పుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకడి మీద ఒకటి సెటైర్లు వేసుకుంటూ ఒకటి అవసరాలు ఒకటి తెలుసుకుంటూ ఎవడైనా కొట్టడానికి వస్తే నలుగురు నాలుగు దిక్కులు పారిపోతూ పిలకలు టచ్ అయ్యే మాటలన్నా తెల్లారితే ముఖం చూసుకుంటున్నాం అంటే దేనివల్ల? గువ్వా రాసుకొని తిరగడం వల్ల కాదు, ఇంట్లో వాళ్ళతో కన్నా మనలో మనం కలిసి ఉండడం వల్ల కాదు. ఈ మొగటం లేని మహారాజులకి ముక్కు పొడుకు పెట్టుకునే మహారాణులు ఉన్నారు కదా, రేపో మాపో పెళ్ళయ్యాక మనలాగే వాళ్ళ రుచులు అభిప్రాయాలు కూడా కలవాలి కదా. అప్పుడు కలవాలంటే దానికంటే ముందు ఎప్పుడోకప్పుడు కలాలి కదా. అప్పుడే కదా చూడచక్కని నాటుగుంటల జంటలు అంటారు జనాలు. నీ ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకునే బదులు సబ్ టైటిల్స్ లేకుండా చైనా సినిమా చూడడం బెటర్ రా. నేను చెప్పేది ఏంటంటే ఎవరు గుంటలను వాళ్ళు తీసుకొస్తే అందరం కలిసి బయటికి వెళ్దాం. అలా మన ప్రపంచాన్ని తీసుకొని వేరే ప్రపంచంలోకి వెళ్దామని నా ఏడుపు. ఈ ఏడుపు ఏదో తినంగా ఏడచ్చు కదా. అయినా పెళ్ళయ్యాక మా తాతగారు కట్టించిన ప్యాలెస్ లో సెక్యూరిటీల మధ్యలో ఉంటాం కానీ మీతో ఎందుకు ఉంటాం? సారీ రా, నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇన్ఫాక్ట్ అవసరం కూడా లేదు. నా బార్బీ బొమ్మ బయటకు వస్తే కందిపోద్ది. అంత సాహసం నా వల్ల కాదు. సారీ గైస్.